కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళనాడు అసెంబ్లీ దద్దరిల్లింది. సీఎం స్టాలిన్, విపక్ష నేత ఎడిప్పాడి పళనిస్వామి మధ్య మాటల యుద్ధంతో సభలో సమరం జరిగింది. టీవీకి అధినేత విజయ్ 7 గంటలు ఆలస్యంగా రావడం వల్లే ఘోర విషాదం జరిగిందని ఆరోపించారు సీఎం స్టాలిన్. ర్యాలీకి వచ్చిన వారికి కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని మండిపడ్డారు. దీనికి అన్నాడీఎంకే కౌంటర్ ఇచ్చింది. ప్రభుత్వ వైఫల్యం వల్లే తొక్కిసలాట జరిగిందని ఆక్షేపించారు. అన్నాడీఎంకే నేత ఈపీఎస్ కరూర్ సభకు తగిన భద్రత కల్పించడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని ఆరోపణలు గుప్పించారు. సీఎం స్టాలిన్ వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. ఈపీఎస్ సిగ్గుచేటు వ్యాఖ్యలపై అధికార డీఎంకే ధ్వజమెత్తింది. దీంతో ఈ పదాన్ని స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు. దీనికి అన్నాడీఎంకే కౌంటర్ ఇచ్చింది. ప్రభుత్వ వైఫల్యం వల్లే తొక్కిసలాట జరిగిందని ఆక్షేపించారు. అన్నాడీఎంకే నేత ఈపీఎస్ కరూర్ సభకు తగిన భద్రత కల్పించడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని ఆరోపణలు గుప్పించారు. సీఎం స్టాలిన్ వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. ఈపీఎస్ సిగ్గుచేటు వ్యాఖ్యలపై అధికార డీఎంకే ధ్వజమెత్తింది. దీంతో ఈ పదాన్ని స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు.